దేవుని వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూస్తే అక్కడ ఏలియా అనే ప్రవక్త మనకు కనబడతాడు. దేవుని బిడ్డలారా, ఉపవాసము ద్వారా గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతాయి. ఉపవాసములో ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఉంటారో వారి హృదయాలు దేవుడి మీద ఆధారపడతాయి. వారి హృదయము దేవుడు ఇచ్చే వరకు వేచి ఉండడానికి వాళ్ళ హృదయములో బలమైన శక్తి కలుగుతుంది. ఏలియా దైవజనుడు అహాబు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, ఈ రోజు మొదలుకొని ఆకాశం వర్షమివ్వదు, మంచు కురవదు అని రాజుతో సవాలు విసిరినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏలియాతో దేవుడు చెప్పిన మాట వెళ్ళి రాజుతో చెప్తున్నాడు. ఏలియా దేవుడి యొక్క మాటకు లోబడి వెళ్ళిపోయి రాజుతో చెప్తున్నాడు. ఏమని? ఈ దేశములో వర్షము పడదు, ఆకాశం వర్షమివ్వదు. దేవుడు చెప్తున్నాడు ఆకాశము వర్షం ఇవ్వదు అని అంటున్నాడు. అనగానే ఏలియా కూడా ఆ దేశంలోనే ఉన్నవాడు కదా. ఒకవేళ ఏలియా ఇదేంటి, ఈ దేశంలో వర్షం పడకపోతే మరి నాకు కూడా ఆహారం కావాలి కదా, మరి భూమి తన పంటను ఇవ్వకపోతే మరి నేను కూడా పోషించబడాలి కదా. ఒక్కొక్కసారి అనుమానాలు మనిషి జీవితంలో దేవుడి కార్యాలు చేయనివ్వవు. నీ జీవితంలో అనుమానాలు వస్తున్నాయి అంటే నీ జీవితంలో నీకు తెలియకుండానే దేవుడి యొక్క కార్యాలు నువ్వు వద్దనుకుంటున్నావు. నీకు తెలియకుండానే వద్దనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏలియా ఎప్పుడు కూడా అనుమానించలే దేవుడి యొక్క మాటని. దేవుడి మాట చెప్పబడినది, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. మనమే ఈ లోకంలో పడేటువంటి అనేకమైనటువంటి పనుల ఒత్తిడి వల్ల మనం ఒక బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు పెట్టుకుని ఉన్నాం. లేచి నిద్ర లెగవంగానే మొహం కడిగేసుకోవాలి, స్నానం చేసేసుకోవాలి, బయటికి వెళ్ళి పలానా పని చేసేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంత్రం మళ్ళీ టీ తాగాలి, లేకపోతే నైట్కి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని పడుకోవాలి. ఇది మన బ్రెయిన్తో, మన బుర్రతో ఇలా మాట్లాడేసి పెట్టుకున్నాం. అందుకని శరీరం ఏం చేస్తుందంటే నువ్వు ఇలా పెట్టుకున్నావు కాబట్టి ఆ ప్రకారముగా నడుస్తూ ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తుందంటే ఇదిగో నాకు ఒక ప్రోగ్రాం పెట్టాడు, ఈ ప్రోగ్రాం బట్టి నేను ఉదయాన్నే లెగవాలి, ఆ తర్వాత ఈ పని, ఆ తర్వాత ఈ పని, ఈ పని, ఈ పని, ఈ పని. సాయంత్రం వచ్చేసరికి, నెల వచ్చేసరికి నాకు డబ్బులు ఎంత వచ్చినాయి, జీతం ఎంత వచ్చింది అన్నప్పుడు ఆ జీతం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంటికి సరుకులు కావాలా, లేకపోతే ఇంట్లో కావాల్సిన ఖర్చులేంది. ఇదిగో చూడండి దేవుని బిడ్డలారా, మనిషి ఎప్పుడు కూడా ఇలాగన మాట్లాడుకుంటూ, ఇలాగన జీవిస్తూ, ఇలాగ తన జీవితం అంతా కూడా గడిపేస్తున్నాడు. సడన్గా ఏదన్నా ఒక రోగం రాగానే ఆ రోగం తగ్గించుకోవడానికి ఇదిగో హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళితే ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు, ఇంజెక్షన్ చేస్తారు, ఇంకా పెద్దదైతే సర్జరీ చేస్తారు. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాం. దేవుడు ఈ భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, భూమి పంట పండిస్తుంది, వస్తున్నటువంటి ఆహారంను బట్టి మనం పోషించబడుతున్నాం అనే విషయాన్ని దాదాపుగా మనిషి మర్చిపోతున్నాడు.
కేవలం అతను అనుకుంటున్నాడు, నేను సంపాదించాలి, డబ్బు సంపాదిస్తే ఆ బియ్యం కొనుక్కోవచ్చు, ఆ కందిపప్పు కొనుక్కోవచ్చు, లేకపోతే కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చుకోవచ్చు అని అనుకుంటున్నాడు. కానీ అయ్యో, మనం వేలాడుతున్న భూమి మీద నిలబడి ఉన్నాం. ఆకాశం నుంచి వర్షం కురవకపోతే భూమి పంట ఇవ్వదు కదా. ఈ సమస్త సృష్టి కూడా ఇలా జరుగుతుందంటే దీని వెనక ఒక శక్తి, ఒక దేవుని శక్తి పనిచేస్తుంది అనే విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు దేవుడి స్వరాన్ని వినలేరు. ఎవరైతే ఈ సృష్టిని సృజించిన దేవుడు సమస్తమును సృష్టిస్తున్నాడని దేవుని గురించిన ఆలోచన కలిగి ఉంటారో వారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలి అంటే నువ్వు నేర్చుకోవాలి, దేవుడి స్వరం అనేది వినడానికి నీవు నేర్చుకోవాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నావు కదా. చదువుకోవడానికి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నావు, పాఠాలు నేర్చుకున్నావు, ఆ తర్వాత వివాహము, తర్వాత జీవితం అంటే ఏది నేర్చుకున్నావు. సంపాదించడం, పోషించడం ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చినాయి, నేర్చుకోకపోతే రాలేదు కదా. అవన్నీ నేర్చుకుంటున్నావు కానీ దేవుడి స్వరమును వినుట నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి స్వరాన్ని వింట నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 17వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంట? యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట. ఎవరికి? ఏలియాకి. 2వ వచనంలో చూస్తే పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, హల్లెలూయా, అతను వెళ్ళి ప్రకటించాడు, ఆహాబు నీ దేశంలో ఒక చుక్క నీరు కూడా పడదయ్యా అన్నాడుగా, అనేసాడు, అయిపోయిందిగా. కానీ హీ లెర్న్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరం వింటము నేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడి స్వరం వెంటనే ఎవరికి ప్రత్యక్షమైందంటే ఏలియాకి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఏలియాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? 2వ వచనం చదవండమ్మా. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎలాగా? దారులు తెలిసినట్టుగానే. ఏ కొండ ఎక్కడుంది, ఏ వాగు ఎక్కడుంది, ఏ స్థలం ఎక్కడుంది, సమస్తమును దేవుడుకు మరుగై లేకుండా ఆయనకు తేటగా తెలియపరచబడును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. అందుకనే నువ్వు మనుషులను కన్నులు గప్పగలవు కానీ, మనుషుల ముందు నువ్వు మోసకారిగా ఉండగలవు కానీ, మనుషుల కన్నులు గప్పి ఒకవేళ తప్పులు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, కానీ దేవుడి కన్నులను కప్పలేవు. హల్లెలూయా. దేవుడికి సమస్తమును మరుగులేక ఉన్నది. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమని? తూర్పు వైపునకు పో. ఎటువైపు పోవాలి? తూర్పు వైపుకు పో. తూర్పు వైపు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకము దేవుడి మీద పెట్టుకుంటే కరువులో సహితము దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీతో మాట్లాడతాడు. నీ నమ్మకము దేవుడి మీద పెట్టుకుంటే నిన్ను బట్టి దేవుడే నీ కోసము సమస్తమును సిద్ధపరుస్తాడు. అయ్యా, మా ఇంటి పక్కన వాళ్ళకి, మా బంధువులకి, మా స్నేహితులకి ఒక రకమైన జీవితం ఉంటే నీ పరిస్థితుల్లో దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడతాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో దేవుడు నీతో ప్రత్యేకంగా జవాబిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆనుకున్నావు కదా. లోకములో ఉన్న వారి ఆలోచనలు బట్టి నీ ఆలోచనలు మారిపోకూడదు.
అయ్యా మా పక్కింటోళ్ళు అలా చేస్తున్నారయ్యా, మా ఎదురింటోళ్ళు అట్లా చేస్తున్నారయ్యా, వాళ్ళు దేవుడిని నమ్ముకోకపోయినా వాళ్ళకి భోజనం ఉంటుందిగా, వారికి దేవుడిని నమ్ముకోకపోయినా వారికి జీతాలు ఉన్నాయిగా, వారు దేవుడిని నమ్ముకోకపోయినా వారు స్లాబుల మీద స్లాబులు కడుతున్నారుగా, వారు దేవుడిని నమ్ముకోకపోయినా వారి జీవితంలో బాగున్నాయిగా అని అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ దగ్గర డబ్బు ఉన్నది ఎంతవరకు తెలుసా? దేవుడు ఆకాశము నుంచి వర్షం ఇచ్చే వరకే నీ డబ్బు కానీ, నీ యొక్క జీతము కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? ఆకాశము నుండి వర్షం వచ్చే వరకే. ఆకాశము నుండి వర్షము రావడం ఆగిందా, నీ చేతిలో ఉన్న డబ్బులు బయట పారేస్తావు నువ్వే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకండి? ఎంత డబ్బు ఉన్నా అక్కడ పంట ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పండిన పంట ఉంటేనే కదా అవి కొనుక్కోవడానికి ఉపయోగపడేది. ఈ మధ్య మార్కెట్లో చూస్తే కొన్నిసార్లు రేటు పెరిగింది అంటున్నారు. ఎంతయ్యా అంటే టమోటా 100 రూపాయలు అంట కేజీ అంటున్నారు. మళ్ళీ రేటు తగ్గింది అంటారు. ఎంత అంటే టమోటా 10 రూపాయలు అంట కేజీ అంటున్నాడు. ఇంకొక రోజు చూస్తే రూపాయి అంట టమోటా కేజీ అంటాడు. అమ్మ ఇదేంది? ఒకరోజేమో 100, ఒకరోజేమో 50, ఒకరోజేమో 2 రూపాయలకే కేజీ అంటున్నాడు. మీకు అర్థమైందా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు దీన్ని? ఎందుకని ఒకరోజు 100, ఒకరోజు 50, ఒకరోజు 2 రూపాయలు అంటే నీ పంట పండే దాన్ని బట్టి, సమృద్ధిని బట్టి ఎక్కువగా నిల్వ ఉంటే 2 రూపాయల కేజీ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిడిల్గా మధ్యస్థంగా పండితే అప్పుడు టమోటా ధర పెరిగిపోయిద్ది. అమ్మో 50 రూపాయల కేజీ అంటాడు. అసలు పంటే లేదు, చాలా తక్కువగా దిగుబడి వచ్చింది, అప్పుడు ఎంత అంటాడు? 100 రూపాయల కేజీ. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుని అంటాడు. హల్లెలూయా. అసలు కరువు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అంటాడు? కేజీ 1000 రూపాయలు అంటాడు. అయ్యా ఏందయ్యా ఈ అన్యాయం? కేజీ 1000 రూపాయల అంటే డబ్బుకు విలువ ఎప్పుడు తగ్గిపోతామట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డబ్బు అంటే డబ్బు అనేది ఏమైపోద్ది? ఇదేంది, డబ్బుతో కూడా నేను కొనుక్కోలేనా? అంత ఎక్కువ రేటా? దేవుడి మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎంతగా స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను పోషిస్తాను ఏలియా, నీవు నా మాట చొప్పున నమ్మావు, నా మాట విన్నావు, నీవు నా మాట విన్నావు కాబట్టి నేను నిన్ను పోషిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు అపవాది వచ్చి అంటున్నాడు, ఇదిగో రాయిని రొట్టెని చేసుకొని తిను అంటుంటాడు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి మాట విన్నవాడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. ఇప్పుడు ఆహారం లేదు, ఇతనికి ఏమన్నా పెట్టేటువంటి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ఎక్కడ దాగి ఉండు? కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. అక్కడెవరున్నారు? ఒకవేళ మనమైతే ఏలియా పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎన్ని ఆలోచనలు చేస్తాం కదా. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరన్నా ఉన్నారా? దేవుడు ఏంటి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఉండమంటున్నాడు? అక్కడ ఏం చేయాలి నేను పోయి? మా బంధువులు ఎక్కడేమైనా ఉన్నారా? మా స్నేహితులు ఎక్కడేమైనా ఉన్నారా? నాకు ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు? అందుకనే భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు దేవుడి స్వరాన్ని గ్రహించలేరు. ఉపవాసములో ఉండేటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, నువ్వు దేవుడి స్వరాన్ని గుర్తుపట్టాలి. హల్లెలూయా. గుర్తుపట్టాలా? అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? మరుగైన ధనమును నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్ల కొట్టని, గట్టిగా కొట్టాల. మరుగైన ధనం, మరుగైన ధనాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరుగైన ధనాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే ఆయన చెప్తాడు నీతో, ఇదిగో మదన్, నువ్వు హైదరాబాద్లో నుంచి నువ్వు లేచి ఇదిగో ఆ దర్శి ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. దర్శి ప్రాంతమా ప్రభువా? ఏముంది అక్కడ? ఏమీ లేదు.
ఈ ప్రాంతంలో ఏముంటుంది ప్రభువా అని నేను అన్నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ప్రభు చెప్పినప్పుడు ఇక్కడికి బయలుదేరి వచ్చేసా. హల్లెలూయ. వచ్చేసిన తర్వాత ప్రజల్ని ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరండి? ప్రభువే వారి హృదయాల్ని ప్రేరేపించి ఉదయాన్నే నేను మంగళవారం ప్రార్థనలకు వెళ్ళాలి, సిద్ధపడాలి అంటే వారిని తీసుకొని వచ్చే పని ఎవరు చేస్తున్నారు? మీరేం తప్పుగా అనుకోగాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. నేను ఒక మాట అన్నమంటారా? దేవుడు కాకులకు చెప్తే కాకులు వెళ్ళి ఏలియాకి ఏమిచ్చినాయంట? మేము ఇక్కడ అరణ్యంలో ఉంటే మాకు ఆహారం పెట్టడానికి మీరందరూ వస్తున్నారు అంటే అర్థమవుతుందా మీకు? ఆ రోజు కాకుల్ని వాడుకున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన పని కోసం తీసుకొని వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టాల. కొంతమంది ఏమంటారు తెలుసా? ఏముంది 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు ఎవరు రారు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, నేనైతే పిలిస్తే ఎవరు రారు. నాకు తెలుసు ఆ విషయం. నేను పిలిస్తే ఎవరు రారు. నాకు ఆ విషయం తెలుసు. నేను ఎవరిని అడుగుతాను తెలుసా? నా దేవా నీకు స్తోత్రము నాయనా, నీ కృప నాకు కావాలి ప్రభువా, నీవు నడిపించినటువంటి వారికి నీ పరిచర్య చేస్తా ప్రభువా అని నేను ఎవరి మీద ఆధారపడతాను? దేవుడి మీద. అప్పుడు దేవుడు తెలుసు ఎవరిని ఈ ప్రాంతాలలో ఎవరు ఆ బిడ్డలో వారికి దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపణ కలుగజేసి పంపిస్తున్నాడు. 11 సంవత్సరాల క్రితం పట్టలు కట్టి ఏం కట్టామంటే పట్టలు కట్టి పైన వర్షం పడుతుంటే గాలులు వస్తుంటే ఆ పరిస్థితుల్లో గుండా నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. మాట ప్రత్యక్షమవుతుంది దేవుని బిడ్డలారా. కొంతమంది అంటారు ఆయనకంట దేవుడి మాట అంట ఆయనకు వినపడిద్దంట. అవును దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు దైవజనులకు ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు దైవజనులకి ప్రత్యక్షమవుతాయి. అవి వినబడతాయి చెవులకి. అవి వినబడినప్పుడు దాని ప్రకారం మేము చేసినప్పుడు మాకు ఆశీర్వాదం ఉంటుంది అక్కడ. గట్టిగా చప్పటబడండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. 2008వ సంవత్సరంలో నేను ఉపవాసం ఉంటున్నాను. ప్రభు ఉపవాసం ఉండమంటే 50 రోజులు సాయంత్రం ఒక్క పూటే తినేవాడిని. 50 రోజుల పాటు అట్లా ఉన్నా. ఒక కొండ ఉంటే ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండేవాడిని. 50 రోజుల తర్వాత ఒక వాక్కు ప్రత్యక్షమైంది నా యొక్క చెవులకి. ఏమని తెలుసా? వినండి, ఈ మాట బాగుంటుంది. మదన్, నువ్వు సింగపూర్లో వ్యభిచారుల మధ్యలో పరిచర్య చేయాలి, సిద్ధపడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎక్కడ? సింగపూర్ దేశంలో వ్యభిచారుల మధ్యలో నువ్వు పరిచర్య చేయాలి, సిద్ధపడు. ఆ స్వరం, ఆ వాక్కు నాకు ప్రత్యక్షమైంది. నేను కిందకు వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. పాస్టర్తో అంటున్నాను, అమ్మ నేను సింగపూర్ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. వెంటనే నేను వ్యభిచారుల మధ్యలో పరిచర్యకి దేవుడు పిలుస్తున్నాడంటే ఆమె కంగారు పడిద్దిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆ మాట చెప్పాలా? హల్లెలూయ. సింగపూర్ వెళ్ళాలి, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఎవరు ఉన్నారు తెలీదు. దేవునికి స్తోత్రం. తెలీదు. అక్కడ వెళ్తే నాకు భోజనం ఎట్లా తెలీదు. అక్కడ ఎవరు నన్ను రిసీవ్ చేసుకుంటారో తెలీదు. ఏం తెలీదు. అమ్మగారి దగ్గర ఉన్న కొంచెం బంగారం ఉంటే ఆ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కొంచెం తీసుకున్నాను. ఆ డబ్బులు టికెట్ కొనుక్కున్నాను. టికెట్ కొనుక్కున్న తర్వాత ఇంకా నా చేతిలో మిగిలిన డబ్బులు ఎంత అంటే $400. ఎంతండి? $400. అవి ఖచ్చితంగా ఒక 5 రోజుల్లో అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ నేను అక్కడ 30 రోజులు ఉండాలి. 5 రోజుల్లో అయిపోయే డబ్బులే చేతిలో పెట్టుకున్నా. ఇంకా అంతకుమించి నా దగ్గర డబ్బులు లేవు. 30 రోజులు ఉండటానికి వెళ్ళా. ఎక్కడ? సింగపూర్లో. ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కుతుంటే నేను దేవుడి పని చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఎక్కేశాను. ఎక్కిన తర్వాత
ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది, సింగపూర్ వచ్చేసిందని చెప్తూ ఉన్నారు. చెప్తుంటే నా గుండె దడ 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 కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసాలు ఉన్నావా? ఉన్నావు. ఉపవాసాలు ఏముంది, ఈజీగా ఉండేయచ్చు. ఒకరోజు మనం ఒక రోజుకు పూట తింటమేగా, తినేసేయచ్చు. తినేసేసి దేవుడితో గడిపేయచ్చు. కాదు, ఉపవాసములో దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఉపవాసం ఉండటములో దేవుని మాట నీకు ప్రత్యక్షమవుద్ది. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఫ్లైట్లో ల్యాండ్ అవుతున్నప్పుడు ఎవరున్నారు? ఆ ప్రదేశంలో ఎవరున్నారు? ఎవరు లేరు. అప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పండి? అపవాది ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు సా? మదన్, దేశంగాని దేశం వచ్చావు, యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పొచ్చావు, యేసుప్రభు మాట్లాడాడని చెప్పొచ్చావు, సరిగా చేతిలో డబ్బులు లేకుండా వచ్చావు. ఇక్కడ నువ్వు ఎక్కడుంటావు? నీ జీవితం ఇక్కడ ఈ దేశంలోనే జైల్లో పడిపోతావు అని చెప్పి అపవాది మాట్లాడుతున్నాడు నాతో. వెంటనే గద్దించా, నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్న సాతానా, నీ స్వరము నాకు వినపడకుండును కాక. ఆమేన్. అలా నేను లగేజ్ తీసుకొని అలా బయటకు వస్తున్నాను. ఒక క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే నా లగేజ్ తీసేసుకున్నాడు, చేతిలోకి తీసేసుకుని ఆ క్యాబ్లో పెట్టేసుకుంటున్నాడు, లోపల ఎక్కించేసుకుంటున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అడుగుతున్నాడు. నన్ను ఏదైనా చిన్న డార్మెటరీ హోటల్కి తీసుకెళ్ళాను అన్నాను. తీసుకెళ్ళిపోయాడు. అక్కడ లగేజ్ పెట్టేశాడు, అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను ప్రభువుని అడుగుతున్నాను, లోపల సిద్ధపడి హోటల్లో దిగిన తర్వాత సిద్ధపడి అడుగుతూ, ప్రభువా నేను ఇప్పుడు ఎక్కడ నడిపిస్తున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చిన్న మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ తీసుకొని ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎక్కడ నడిపిస్తావు ప్రభువా? ఆ మ్యాప్లో చూపిస్తున్నాడు, ఇదిగో గేలాంగ్ రోడ్, పో బయలుదేరి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నడవడం ప్రారంభించి ఆ మ్యాప్ పట్టుకొని నడుస్తున్నా 6 కిలోమీటర్లు నడిచా. దేవుని బిడ్డలారా, ఎన్ని కిలోమీటర్లు? మళ్ళీ అపవాది వచ్చి అంటున్నాడు, ఎంతసేపు నడుస్తావు? ఉదయం టిఫిన్ చేసావా? లేదు. రాత్రి భోజనం చేసావా? లేదు. ఉదయం టిఫిన్ చేసావా? లేదు. నడుస్తూనే ఉన్నావు. ఎక్కడా? దేశం. కానీ ఎవరన్నా నడుస్తున్నారా? నువ్వు ఒక్కడివే నడుస్తున్నావు. అందరూ బైకుల మీద పోతున్నారు, కార్లలో పోతున్నారు. ఎవరైనా ఈ ఫుట్పాత్ మీద నడుస్తున్నారు? ఎవరన్నా? ఎవరు లేరు. నువ్వు ఒక్కడివే నడుస్తున్నావు అంటున్నాడు. దేవుడి పని జరుగుతున్నప్పుడు నీలోకి నిరాశలనే బాణాలు సాతాను వేస్తాడు, నిరుత్సాహం అనే బాణాలు సాతాను వేస్తాడు. వెంటనే ప్రార్థన చేసే, ప్రభువా నేను నడవలేకపోతున్నా ప్రభువా, 6 కిలోమీటర్లు నడిచి నా కాళ్ళన్నీ నొప్పులు పెడుతున్నాయ్యా అని నేను ఎప్పుడైతే అన్నాను, నడిపిస్తున్నది నేను, నువ్వు కాదు నడిచేది అని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఇంకొక 7 కిలోమీటర్లు నడుచుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఒక పాట పాడుతూ ఆ ప్రయాణంలో వెళ్ళాను. ఏంటి ఆ పాట అంటే మనకందరికి వచ్చిన పాట, పరమా జీవము నాకు నివా, చప్పట్లు కొడుతూ, తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా యేసు చాలును అని పాడుకుంటూ వెళ్తుంటే అక్కడ ఏమొచ్చింది తెలుసా? గేలాంగ్ అనే స్థలం వచ్చేసింది. హల్లెలూయా. ఎలాగనే అందరూ వ్యభిచారులు, అందరూ వేశ్యలు లైన్లలో ఆ ఫుట్పాత్ల మీద నిలబడి ఉన్నారు. ఒక 37 అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ మొత్తం గేలాంగ్లో. అందరికీ కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్నప్పుడు నాకు తెలియదు,
దేవుడు నాకు ఈ పని చెప్తాడని, అక్కడ ఏంటో తెలీదు, అక్కడ నిజంగా నేను పరిచర్య చేస్తానా అని. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దాని ప్రకారం వెళితే అక్కడ పరిచర్య జరిగి తిరిగి వచ్చేటప్పుడు దాదాపుగా ఒక 200 మంది క్రైస్తవ బిడ్డలు నాకు స్నేహితులయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. పాస్టర్లు స్నేహితులయ్యారు. చాలామంది నన్ను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి నన్ను పంపించారు. డబ్బుల కోసం వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్య కూడా డబ్బుల కోసం కాదు. ఈరోజు ఈ పరిచర్య కూడా డబ్బుల కోసం కాదు. చాలామంది ఏమంటారంటే ఆయన డబ్బుల కోసం లేండి, లేకపోతే అదేంటి ఇదేంటి అని అంటారు. నేను ఒకటే మాట చెప్తాను దేవుని బిడ్డలారా, నాకున్న శక్తి కానీ, నాకున్న ధనము కానీ, నాకున్న సమయము కానీ దేవుడి కోసమే మేము ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. దేవుడి కోసం నాకు ఏదన్నా ఉందంటే దేవుడి కోసమే ఖర్చు పెడతాం. బంగారం ఉంది, అమ్మగారి దగ్గర బంగారం ఉంది అంటే అది దేవుడి పనికి అవసరమైనప్పుడు అది వెళ్ళిపోయింది. ఎక్కడికి? దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవుడి పని చేయడానికి మేము సిద్ధ మనసుతో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారు అవుతాయి. అక్కడే దాగి ఉన్నాడు, కాకులు వచ్చినాయి, ఆహారం పెడుతున్నాయి, భోజనం పెడుతున్నాయి, చక్కగా ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. ఎవరు? ఏలియా. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాగు అంట ఎండిపోయిందంట. హల్లెలూయా. ఆ వాగు ఏమైపోయిందంట? చెప్పండి అమ్మా. ఎండిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? ఆ కేరీతు వాగు దగ్గర దాగి ఉండుమంటే ఆ గుహలో కూర్చొని ఉన్నాడు. కాకోలములు వస్తున్నాయి, రొట్టెను మాంసమును పెడుతున్నాయి, తింటున్నాడు, ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వాగు ఎండిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాగు ఎండిపోయినా నా దేవుడు ఎండిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. నీకున్నటువంటి డబ్బులు తగ్గిపోతాయి, ఒక్కొక్కసారి నీకున్న ఆరోగ్యము తగ్గిపోతాయి, ఒక్కొక్కసారి నీకున్నటువంటి ఇంట్లో వస్తువులు తగ్గిపోతాయి, ఆహారం తగ్గిపోయింది, లేకపోతే కొరతలు వస్తాయి, కొదువులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఏమైనా రావచ్చు నీ దగ్గరికి. కానీ దేవుడు మాత్రం తగ్గిపోలేదు. దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా జీవితంలో పరిస్థితులు ఎండిపోయినాయి. కానీ ఏలియాలో విశ్వాసం ఎండిపోయిందా? ఎండిపోలా. హల్లెలూయా. ఏలియాలో విశ్వాసం ఎండిపోలా. నా దేవా, నీవు ఉన్నావు ప్రభా, నీవు నాతో మాట్లాడావు ప్రభా, నీ మాటను బట్టి నేను నడుస్తున్నా ప్రభా, ఈ కేరీతు వాగు దగ్గరకు వచ్చి ఉన్నాను ప్రభా, ఇప్పుడు ఈ వాగు ఎండిపోయింది ప్రభా, అయినప్పటికీ నీవు నమ్మదగిన దేవుడివి. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. అందుకని మన నమ్మకాన్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు దేవుడు. నేను ఇప్పుడు కేరీతు వాగు దగ్గర నీళ్ళు ఇస్తున్నా కదా, ఈ నీళ్లు తాగేంత వరకు తాగుతాడు. ఎండిపోయిన తర్వాత నిరుత్సాహపడతాడా? ఎండిపోయిన తర్వాత నిరాశపడతాడా? కొంతమంది అంతేనండి, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, చాలా కష్టాల్లో వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో వారి మనసు దేవుడి మీద నుంచి ఏదైతే వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారం మీదకి వెళ్ళిపోయింది మనసు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ దేవుడి మీద నుంచి ఆ ఉద్యోగం మీదకి వెళ్ళిపోయింది మనసు, ఆ సంపాదన మీదకి వెళ్ళిపోయింది మనసు. వాటి మీదకి వెళ్ళిన తర్వాత ఆ సంపాదన, ఆ వ్యాపారము, ఆ ఉద్యోగము ఉన్నంతసేపు వాటిని బట్టి ఉంటారు. కానీ అవి ఒకవేళ కానీ కొంచెం కానీ తేడా కొట్టిందా ఏమంటారు? అమ్మో, ఇదేమిటి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అనుకోలేదే. తాత్కాలికమైన వాటి మీద మనసు నిలపద్దు, కానీ సర్వాధికారి నిత్య జీవమునిచ్చేటువంటి దేవుడి మీద మన మనస్సు నిలిపితే వాగు ఎండిపోవచ్చు, ఇంకొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నీకు ఒకవేళ వాగు దగ్గర ఉన్నా, వాగు నీళ్లు తాగుతున్నావు, వాగు ఎండిపోవచ్చు కాక,
వాగు ఎండిపోయినంత మాత్రాన నీ జీవితము అక్కడ ఆగిపోలేదు, నీ జీవితం అక్కడ నష్టపోలేదు, ఓడిపోలేదు. కానీ దేవుడు ఇంకొక ద్వారాన్ని నీకు తెరిచి పెడతాడు, ఇంకొక స్థలాన్ని నీకు ఏర్పాటు చేసి పెడతాడు, ఇంకొక స్థలములోకి నీ వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? మార్గాన్ని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటి? ఈ స్థలములో, ఈ మార్గములో, ఈ ప్రదేశములో ఉండమని దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవుడు ఇక్కడ ఉండమన్నాడు కదా, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈరోజు నీళ్లు తాగాను, రేపు నీళ్లు తాగాను, తర్వాత రోజు ఆహారం తిన్నాను, అన్ని సంవత్సరాలు కొన్ని మన జీవితాల్లో అంతేనండి. నేను సింగపూర్ వెళ్ళమంటే సింగపూర్ వెళ్ళా, ఆ తర్వాత హైదరాబాద్లో పరిచయం చేయమంటే హైదరాబాద్లో పరిచయం చేశా. ఆ తర్వాత ఒకరోజు అన్నాడు ప్రభువు, ఏమని, నువ్వు దర్శి ప్రాంతానికి బా, అక్కడ బీడు భూములు నువ్వు దున్నాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదు ఇంతమంది జనం వస్తారని నాకు తెలియదు, ఇట్లా జరుగుద్దని నాకు తెలియదు. కానీ దేవుడు ఒక మాటను పట్టుకొని నడుస్తుంటే, దేవుని బిడ్డలారా, ఆయన అంతకుముందు చేసినటువంటి పరిచర్య అంతా నాకు ఒక ట్రైనింగ్ లాగా నేర్పించాడు. ట్రైనింగ్ లాగా. హల్లెలూయా. పరిచర్య అంటే ఎలా చేయాలి నేర్పించాడు. నేర్పించి తీసుకొచ్చి ఇక్కడ పడేసి, ఇక్కడ ఇప్పుడు నువ్వు దున్ను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దున్ను పరిచర్య చేయి. ఏ పరిచర్య చేయాలి ప్రభువా? దెయ్యములు వెళ్ళగొట్టే పరిచర్య చేయి. హల్లెలూయా. రోగములు స్వస్థపరిచే పరిచర్య చేయి. హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించి ప్రకటించే పరిచర్య చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త జనులను శిష్యులుగా చేసే పరిచర్య చేయి అన్నాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. సమస్త జనులు శిష్యులుగా చేయాలి. దేవుని యొక్క రాజ్యముని గురించి ప్రకటించాలి, దేవుడి యొక్క మనసును గురించి ప్రకటించాలి. ఎవరిని గురించి అండి? చెప్పండి, ఎవరి గురించి? దేవుడి మనస్సు ఎటువంటిది అని ప్రకటించే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి మనసు ఎటువంటిదంటే, ఇదిగో నా బిడ్డ, ఒక వాగు ఎండిపోయింది అనుకుంటున్నావు, ఆ వాగు వైపే చూడగాకు, ఆ వాగునిచ్చిన వాడిని నేను. హల్లెలూయా. ఆ వాగును కలుగజేసింది ఎవరు? నేను కదా. ఆ వాగులో నీళ్లు ఎండిపోయినంత మాత్రాన నీ జీవితం అయిపోలేదు. ఇంకొక స్థలములోకి నిన్ను పంపించే దాకా నువ్వేం చేయాలి? నమ్మదగిన దేవుడి వైపు చూడాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. 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 8వ వచనం చదవండి. 8వ వచనం చదవమ్మా. రాజుల మొదటి గ్రంథం 17:8. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మళ్ళీ ఎండిపోయింది, వాగు ఎండిపోయిన తర్వాత మళ్ళీ యెహోవా వాక్కు ప్రత్యక్షమై. హల్లెలూయా. దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి, యెహోవా ప్రత్యక్షమై అనలేదు, యెహోవా ప్రత్యక్షమై అనలేదు. ఏమనుంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమై. మళ్ళీ చెప్తున్నాడు, రెండోసారి చెప్తున్నాడు. ఒకసారి వాగు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రెండవ ద్వారము తెరవబడింది, రెండవ మార్గము తెరవబడింది. అందుకనే నీతిమంతుడి కోసమంట 7 ద్వారాలు తెరవబడతాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా, గట్టిగా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని నీతిమంతుడిగా మార్చబడ్డావా? నీ కోసం 7 ద్వారాలు తెరుస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. అందుకని యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఉద్యోగం రాగానే యేసయ్యని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. మంగళవారం ప్రార్థన ఆయనకి ఎంత కావాలో చెప్పు, ఇస్తాననే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. నాకెంత కావాలో నాకెందుకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకెంత కావాలో నేను చెప్తానా? నాకెంత కావాలో నేను చెప్పగలనా? హల్లెలూయా. నాకెంత కావాల్సి వస్తుంది అసలుకి? నాకేమన్నా డబ్బులతో అవసరం ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన పరిచర్యను ఆయన చేయించుకుంటాడు. హల్లెలూయా. అహాబు దగ్గరికి వెళ్ళా ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని దేవుడు ప్రత్యక్షపరిచి ఎవరిని చెప్పాడు? ఎవరి గురించి అమ్మ చెప్పింది? చదవండి. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను చప్పట కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టాలి. హల్లెలూయా. నువ్వు దైవజనుడికి ఇదిగో డబ్బిచ్చి దైవజనుడిని కొనాలనుకుంటే అది నయమాను చేసే పని. అది నయమాన్ చేసే పని. నయమాన్ ఏం చేశాడు?
ఎలీషాని కొనేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. కొనేద్దాం అనుకున్నాడు కాబట్టి ఎలీషా అన్నాడు, నీ డబ్బు నీతోనే పో, నాకేం అవసరం లేదు పో అన్నాడు. ఇప్పుడు ఏలియాని దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో సారెపతని ఊరికి వెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాలు నీ కోసం ఏర్పాటు చేసింది. ఏంటిది? రెండవ మార్గం తెరవబడింది. ఏం మార్గం ఇది? ఇదిగో ఒక విధవరాలు నిన్ను పోషించుటకు, అక్కడ అండర్లైన్ చేసుకున్న మాట, నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను. అంటే విధవరాలి ద్వారా దేవుడు దైవ జనుణ్ణి పోషిస్తాడు. అంటే విధవరాలంటే పేదరాలేగా. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో నివసిస్తాడు? ఎవరితోనండి? దీన మనస్కులతో. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల, గట్టిగా. అందుకని అంటాను, నీకెంత డబ్బున్నా దేవుడి దగ్గర నువ్వు దీనుడుగా ఉండాలి. హల్లెలూయా. నీకెంత ఆస్తులున్నా దేవుడి దగ్గర నువ్వు దీనుడుగా ఉండాలి, వినయము కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన దీనుల యొద్దను వినయము గల వారి యొద్దను నివసిస్తానని చెప్పినటువంటి వాడు. ఆయన తన ప్రజలను, ఆయన తన యొక్క మాటను వినేటువంటి ప్రజలను ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఎవరు లేరు, ఆ సారెపతు విధవరాలు మాత్రమే దేవుడి మాట వింటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉన్నా లేకపోతే ఏదున్నా కూడా దేవుడు నిన్ను వాడుకోకపోతే, దేవుడు నీ యొక్క ధనముని వాడుకోకపోతే, ఆ ధనము ఈ భూమి మీదే ఏమైపోద్ది? పరలోకం చేరదు ఆ ధనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దైవజనులకి ఇవ్వాలంటే పిసినార్తనంగా అంటారు. నేనేమంటాను తెలుసా, నువ్వు దైవజనుడికి ఇవ్వకపోతే నువ్వే ఏడుస్తావు రేపొద్దున రోజుల్లో. హల్లెలూయా. ఎందుకు? దైవజనుడికి పెట్టిన ప్రతిదీ నీకు పరలోకములో 100 రెట్లు ఇవ్వబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, నువ్వేదో కానుకేస్తావని కాదు, కానుక వేసేసింది, అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎందుకంటే, నీవు నిజంగా దేవుడికి నువ్వు ఇవ్వకపోతే నువ్వు రేపటి రోజులు ఏడుస్తావు. నా దేవుడి మాట నాకు ప్రత్యక్షమై, నా దేవుడు నా యొక్క ధనమును, నా కష్టార్జితమును నేను నా దేవుని యొక్క పని కొరకు నేను వాడకపోతే, నా జీవితం అంతా దేనికోసం బతికాను? నా జీవితం అంతా నేను ఎవరిని సంతోషపరచడానికి బతికాను? నా జీవితం అంతా ఎవరిని మెప్పించడానికి బతికాను? అవంతా కళ, అదంతా కళే. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడూ వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దైవజనుడు ఏలియా ఇప్పుడు సారెపతు విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు. ఒక బీదరాలు ఒక అప్పమ్మ చేసుకొని, ఆ అప్పమ్మనంట తను తన పిల్లవాడు తిని చచ్చిపోవాలి, ఇంక అయిపోయింది, మా దగ్గరికి పిండి లేదు, మా దగ్గర నూనె లేదు, మేము ఏమి వండుకోవడానికి ఏమీ లేదు, ఇప్పుడు ఇవి తిని మేము చచ్చిపోవాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆమె ఉంటే దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ఆ విధవరాలు నిన్ను 3.5 సంవత్సరాలు పోషిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందట? పోషిస్తుంది. హల్లెలూయా. ఎలా పోషిస్తుంది ప్రభువా? ఎలా పోషిస్తుందంటే, ఆ విధవరాలి పక్షముగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవా పరిచర్యని మీరు చూస్తున్నారు కదా. ఈ రేకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? పేద విధవరాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా.
ఈ రేకులు వేసేటప్పుడు ఈ పట్టలు కట్టుకుని ఉన్నప్పుడు చాలామంది, అయ్యా నేను ఒక రేకుకి ఇస్తున్నానయ్యా అని చెప్పి ఒక 3,000 తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. పేద విధవరాడు. ఒక ఆమె చీర చాలా పాతగిలిపోయి ఉంది. ఆమె వచ్చి, అయ్యగారు వాళ్ళు ఉన్నారో లేదో, చనిపోయారేమో, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారేమో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ రేకుకి డబ్బులు ఇస్తున్నాను అయ్యగారు అనంది. ఏమ్మా నువ్వు చీర కొనుక్కోవచ్చు కదా అంటే, నాకు చీర ఏముంది అయ్యగారు, నా దేవుని పని చేస్తే ఆ పనిని బట్టి ఎంతోమంది వచ్చి ఆశీర్వదించబడతారు, ఆ దేవుడి పని కోసం నేను తీశాను అని చెప్పి అంది. ఎందుకు ఆ మనసును దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు తెలుసా? ఆ బిడ్డ ఇక్కడ ఈ భూమి మీద ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పరలోకమందు ఆ బిడ్డ ధనవంతురాలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనవంతురాలుగా ఆ బిడ్డకి ఆ రకమైన స్థితి ఇచ్చి, ఇదిగో నువ్వు ఈ పరిచర్యకు నువ్వు సహకరించాలని చెప్పి ఆ బిడ్డ చేతులను బలపరిచింది ఎవరు? దేవుడే. అందుకని అంటున్నాను, ఆ దైవజనుడు దేవుడి మీద ఆధారపడి వెళుతుంది. ఇప్పుడు ఎక్కడికంటే సారెపతు అనే విధవరాలు ఇంటికి వెళుతున్నాడు. ఆ సారెపతు విధవరాలంట ఇతన్ని పోషిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది, దేవుడి వైపు మనం చూడాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు పర్వతం మీదకి ఆ 450 మంది అబద్ధ ప్రవక్తలని ఎదుర్కోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏలియాని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతమందిని ఎదుర్కోవాలి? 450 మంది ప్రవక్తలు ఎదుర్కోవాలి. నువ్వు అక్కడ ఏం చేయాలి? ఆకాశం నుండి అగ్ని దిగిరాని అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగానే అగ్ని ఆకాశం నుండి దిగాలంటే నీకు ఎంత విశ్వాసం కావాలి? హల్లెలూయా. ఎంత కావాలి విశ్వాసం? నీళ్లు ఎండిపోతేనే సనిగావనుకో, నీకెందుకు ఇంకా యుద్ధం? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళి ఆ ముఖాన్ని పైనుంచి కింద చూసి, ఏమే నన్ను పోషించేది, ఏమకే తిండి లేదు. ఆమె అంటుంది, అయ్యా అప్పం చేసుకున్నాం, ఈ అప్పం నేను నా పిల్లోడి దీన్ని చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటే, అవునా నువ్వు నీ పిల్లోడి దీన్ని చచ్చిపోదాం అనుకుంటున్నారా? ప్రభు నన్ను ఎక్కడ పంపించాడు? ఈ రోజుల్లో జనాలు ఎట్లా ఆలోచిస్తారు? హల్లెలూయా. ఎట్లా? పై రూపాన్ని. కానీ దైవజనుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో అమ్మా, ఏముంది నీ దగ్గర? అప్పం ఉందా? ఆ ముందు నాకు తీసుకొచ్చి పెట్టు అన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పండి, ఏమన్నాడు? ముందు నాకు తీసుకొచ్చుకొని పెట్టు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు తిన్నాడు అంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నీ విశ్వాసం పెరగాలంటే నీ పరిస్థితుల ద్వారా. నీ విశ్వాసం ఎప్పుడు పెరుగుద్ది? ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు చిన్న చిన్నవే నీ ఇంట్లో అప్పము ఒకటి చేసుకుంటావు, అంతలో దైవజనుడు వచ్చాడు, అతనికి పెట్టాలా నువ్వు తినాలా? లేకపోతే నువ్వు లోపల తినేసి మూతి తుడుచుకొని, ఏందయ్యా వచ్చావు, ఏం పని పట్టలేదా? ఈ పాస్టర్లకి పని పడలేదు, ఎప్పుడు కూడా ఇళ్ళెమ్మడి తిరుగుతుంటారు. నీ విశ్వాసం పెరగదు, నీ విశ్వాసం కురిగిపోయింది. ఈరోజు దైవజనుడు ఎందుకు పంపించాడు మా ఇంటికి? ఈరోజు సేవకుడు ఎందుకు వచ్చాడు మా ఇంటికి? నీకున్న దాంట్లోనే. హల్లెలూయా. నాకున్నది ఏముంది? ఇది ఉంది, ఇదిగో ఈ దీంట్లోనే దైవజనుడికి పెడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ విశ్వాసం కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే, దేవుడు నీకు ఎలాంటి స్థితిని ఇస్తాడు తెలుసా? నిన్ను ఇంకా పెట్టేవాడిగా మార్చేస్తుంటాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఇచ్చిన కొద్దిగా నువ్వు ఇంకా తర్వాత ఇంకా పెట్టేవారిగా ఎట్లా మార్చాడు? ఏలియాకి పెట్టడం ద్వారా సారెపతు విధవరాలని ఎంతగా మార్చాడంటే, తనకు తన కుటుంబానికి. చదువుతారు ఒకసారి అక్కడ, చూడండి ఒకసారి. 14 వచ్చిన చదవండి. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు
వచ్చిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అనేక దినములు భోజనము చేయించి వచ్చిరంటే ఇంకా ఆమె చెయ్యి అలాగ మారిపోయిందంట. ఆమె దైవజనుడికి పెట్టిన దాన్ని బట్టి ఆమె చెయ్యి ఇంకా అనేకులకు పెట్టే చెయ్యిగా మార్చబడింది. హల్లెలూయా. అంటే ఎటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు? ఉపవాస ప్రార్థన ద్వారా నేను దేవుడి మాటను వినగలిగే చెవి నాకుంటే, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నాతో మాట్లాడింది నేను చేస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితము దేవుడి యొక్క స్వరానికి నేను వినగలిగే ఆ స్థితిలోకి నేను వెళితే, నా జీవితము ఎటువంటి పరిస్థితుల్లో లోకములో ఉన్నా నా పరిస్థితిలో దేవుడు ఆశీర్వాదం ఉంచుతాడు. నా పరిస్థితిలో దేవుడు ఆశీర్వాదం మాత్రమే కాదు, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టిగా కొట్టాల. కాబట్టి కరువు అనేది ఆ దేశానికే కాదు, ఏలియాకు కూడా వచ్చింది. ఏలియాకు కూడా కరువే. ఆ దేశానికి కరువు కాదు, ఏలియా జీవితానికి కూడా కరువు వచ్చింది. కానీ ఏలియా జీవితంలో కరువు ఏలలేదు. ఎందుకంటే ఏలియా నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టికర్త. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టిగా. అందుకనే నేను దేవుని మాటలు పలుకుతున్నానంటే, ఈ మాటల్లో నేను జీవించాలి. హల్లెలూయా. ఈ మాటలు ఏం చేయాలి? ఏలియా ఒక మాట పలికాడంటే ఆ మాట పలికిన దాన్ని బట్టి ఏలియా జీవితంలో కూడా కరువు వచ్చిందా రాలేదా? ఏలియా జీవితంలో కూడా కరువు వచ్చినప్పుడు ఏలియా దేవుడి చేత పోషించబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యం పలుకుతున్న నేను ఈ మాటలు పలుకుతున్నానంటే, నా జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు నేను కూడా దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, దేవుడు నడిపిస్తాడని వేచి ఉండి, దేవుడు ఇచ్చే వరకు ఆయన చేయి వైపు చూడాలా. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంతేనా కాదా? కరోనా సమయంలో అందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవడం, అందరూ ఎట్లయిపోయారు కరోనా సమయంలో? ఉదయం 2 గంటలు, ఎంతసేపు అండి? 8 నుంచి 10 గంటల దాకే షాపులు తెరిచేది. ఆ లోపల మీరేమైనా తీసుకొచ్చుకోవాలనుకుంటే తీసుకొచ్చుకొని మళ్ళీ 10 తర్వాత ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే, మేము ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఇంట్లోనే ఉన్నాం. హల్లెలూయా. కరోనాలు ఎక్కడ ఉన్నాం? ఇక్కడే. రోడ్డు వైపు చూసేవాళ్ళం. కనీసం ఒక పురుగు కూడా కనపడేది కదా. ఐసోలేషన్. మేమేమైపోయాం? ఎక్కడోళ్ళు అక్కడే కదా. ఇక మేము కూడా మా ఇంట్లో మేమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే అందరికంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. కానీ మేము బ్రతకాలంటే చెప్పండి, మేము బ్రతకాలంటే మేము పరిచయం చేస్తేనే కదా ఎవరో ఒకరు తీసుకొచ్చి మాకు ఆహారం పెట్టేది. కానీ దేవుని బిడ్డలారా, ఆ కరోనా సమయంలో మేము ఊర్లో లేము, ఊరి మధ్యలో లేము. కానీ దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒక లారీలో జనము వెళ్తూ ఉంటే వాళ్ళ టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిపోగానే అందరూ కూడా లారీ జనమంతా ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళకి మేము ఆహారం పెట్టే స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. లారీ జనం వచ్చి ఇక్కడికి వచ్చి, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉంటే ఆహారం పెట్టండి అని మమ్మల్ని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మా దగ్గర ఉన్న ఆ బియ్యమే లేకపోతే ఆ కందిపప్పే వాళ్ళకి ఇస్తే చక్కగా వండుకొని భోజనం చేసుకొని మళ్ళీ ఆ టైర్ బాగు చేయించుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అని అడిగా. హైదరాబాద్ నుంచి అయ్యా, ఈ కరోనాలో మేము వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసామయ్యా అని చెప్పి కనిగిరి అవతలంట వాళ్ళ ఊరు. వాళ్ళు ఇక్కడ దిగి భోజనం చేసుకుని వెళ్ళారు. కరోనా సమయంలోనే ఎంతోమందికి సహాయం చేయడానికి దేవుడు మాకు శక్తినిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజైతే ఒక అతను ఉదయాన్నే 10 దాకే కదా, అతను అంత మూట వేసుకొని భుజాల మీద వేసుకొని సబ్బులు, షాంపులు, నూనె ప్యాకెట్లు అన్నీ ఒక్కొక్కటి వేసుకొని వచ్చాడు మా ఇంటి ముందుకి. దేవునికి స్తోత్రం. కూరగాయలు అన్నీ వేసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నా అంటే చీమ గుర్తు నుంచి అండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటయ్యా చీమ గుర్తు నుంచి ఇక్కడికి వస్తున్నావా? అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదండి. నేను అందుకని అన్నాను ఇందాక, కాకులను దేవుడు పంపించి
ఏలియాను పోషించినట్టుగా ఎంతోమందిని దేవుడు అట్లా నడిపించి ఆ కరోనా సమయంలో మమ్మల్ని పోషించడమే కాదు, ఇంకా మమ్మల్ని నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ రోజు మమ్మల్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరికో ఫోన్ చేసి నాకు ఇది అవసరం అని చెప్పే స్థితి కాదు నాది. హలో, నేనమ్మా నీకు ప్రార్థన చేసిన ఆయన్ని, పాస్టర్ గారిని ఇక్కడ మంగళవారం ప్రార్థనల దగ్గర నాకు చర్చికి కరెంటు బిల్లు కట్టుకోలేనమ్మా, కొంచెం డబ్బులు పంపించమ్మా అంటే, ఈ డబ్బులు పంపించండి అంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఎప్పుడన్నా ఫోన్ చేసిన వాళ్ళని, అమ్మా సేవ చాలా కష్టంగా ఉంది, మీరు ప్రార్థన చేయించుకున్నారు కదా, టీవీ పరిచయం కూడా ఉంది కదా, మీరు ఒక 10,000 ఇవ్వండి అన్నానా ఇప్పుడన్నా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే సహాయము చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. 11 సంవత్సరాలు టీవీ పరిచయం ఒక పక్కన జరుగుతూనే ఉంది, ఒక పక్కన భోజన పరిచయం జరుగుతూనే ఉంది, ఒక పక్కన మందిరం కట్టబడతానే ఉంది, ఒక పక్కన కావాల్సిన అవసరతలన్నీ తీర్చబడతానే ఉన్నాయి. కేవలం విశ్వాసము ద్వారా ఈ పరిచయం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ వాక్యం చెప్తున్నటువంటి దేవుడి మాటలు చెప్తున్న నేను కూడా ఆ మాటల్లో బతకాలి. హల్లెలూయా. ఆ జీవితంలో నేను ఉండాలి. ఆ జీవితంలో నేను ఉంటేనే అప్పుడు ఆ మాటలు మీలో కూడా ఫలిస్తాయి. మా జీవితంలో అవి నెరవేరినాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి స్వరం వినగలిగితే మన కుటుంబాలు మారిపోతున్నాయి. దేవుడికే మహిమ కలుగును గాక. ఒక్క పూట నువ్వు కానీ భోజనం మానేసి దేవుడి కోసం నిలబడితే నీ కుటుంబాన్ని దేవుడు మార్చివేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి. నీ ఇంటిలో ఉజ్జీవం రాబోతుంది, నీ పరిస్థితులు మారిపోబోతున్నాయి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటావో, ఏలియా జీవితంలో జరిగించిన దేవుడు నా జీవితంలో కూడా జరిగిస్తాడని నమ్ముతావో, దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? 7 ఇంతలుగా దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా.